ఏరే ఆడవాడు ఏం చెప్తున్నావు? అందుకే ఈ రోజు నా జాతకం మంచిగా లేదు. అయినా నాకు తెలిసిన జిలేబీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం లేదురా, ఈ రోజు ఉద్యోగానికి వెళ్ళమని చెప్పేసి మళ్ళీ చెప్పేసింది సార్. అయినా నాకు తెలుసు. అయినా నాకు తెలిసిన జిలేబీ బాబాని కలిసి చెప్పేసి అయినా నాకు తెలిసిన జిలేబీ బాబాని కలిసి ఓకే వస్తే ఉండు. ఎవరైనా అయినా నాకు తెలిసిన జిలేబీ పాపని కలిసి పరిహారం తెచ్చుకుని తీసుకుందాం. వెళ్దామని వెళ్ళిపోతుంది. అవునా, నీకు జాతకలాగా నమ్మకం ఉందా? మరి సింగిల్ గా నిమ్మలంగా అంటావేంట్రా? జాతకాల గురించి మొత్తం తెలుసు. నిమ్మలంగా అంటావేంట్రా? జాతకాల గురించి మొత్తం తెలుసు నాకు. అవును, నువ్వు గ్రేట్ రా. మరి జిలేబా దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నీకు అన్ని తెలుసా? ఇది ఓకేనా? హలో సార్. వేరే ఓకే ఒకసారి మళ్ళీ యాంగిల్ సేమ్ సేమ్ మళ్ళీ అరే భగవద్గీతను ఎంజాయ్ చేస్తుంది. ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ రెడీ. రాయన అందుకే నా పేరు జిలేబీ. దీనికి పరిష్కారం ఏం లేదా? నీ జాతకంలో శుక్ర మహాదశ నీ జాతకంలో శుక్ర మహాదశ బదులు కుక్క మహాదశ కానీ నీ జాతకం చూసి జాలి వేస్తుంది. 10 కిలోల జిలేబీ. మళ్ళీ నువ్వు వెంటనే కట్ అయితే ఆ సీన్ నీ జాతకం చూస్తే జాలి వేస్తుంది. ఒక 10 కిలోల జిలేబీ. ఆ జిలేబీ ఇస్తాను కానీ ఆ రాయిని ఎక్కడ పెట్టుకోవాలి సార్? రామర్ భాయ్, నువ్వు ఎక్కడైనా పెట్టు, నువ్వు పట్టిందల్లా బంగారం. అయ్యా స్వామి, మీరు ఇచ్చే రాయి పెట్టుకుంటే ఉన్న గ్లామర్ పోయింది స్వామి. ఎడబెట్టుకున్నావు ఒకసారి బయట స్వామి స్వామి చూడసామి డైలాగ్ ఏం లేదా? ఎలా నువ్వు తెచ్చిన జిలేబీతో తీసి ఆయన చేతిలో పెట్టి అయ్యా నమస్తే జిలేబీతో మళ్ళీ సరే. జిలేబీ బాబా గారు నమస్కారం. నాకు ఇప్పుడు నా జీవితంలో నీకు పెళ్లి కాదు, ఉద్యోగం కూడా. నీ బుద్ధి ఆఫీసులో నీ ముఖం చూస్తే ఎవరు జాబ్ వస్తుంది. నీ ముడి చూస్తే జాబ్ ఇస్తాను.
ఏం చెప్పావు సమయపడినావా రోలింగ్ యాక్షన్ ఏం చెప్పాను సమానం చాలా బాగా నీ దరిద్రాన్ని చూసే వస్తాం స్వామి బాగా